వినాయక చవితి శుభాకాంక్షలు. ఎట్లా చేసుకుర్రు పండుగని అందరూ? ఈ పాటికే సందడి షాలైంది కదా. ఇక గల్లీల పొంటి హడావుడి తక్కువుందా? వారం 10 దినాల ముందే పోరగాళ్ళంతా మేం మంచి వినాయకుడిని పెట్టాలే, మా గణపయ్యనే మొత్తం ఊర్లో తోపుండాలే అని పోటీల మీద పోటీలు పడుతుర్రు. కొందరేమో హాంగు ఆర్భాటాలు నిమజ్జనం అప్పుడు చూసుకుందాం గాని ఇప్పుడైతే మట్టి వినాయకుడిని పెడదాం అన్న ఆలోచనతోనున్నారు. కానీ గీళ్ళు చూడుర్రి, ప్రకృతికి నష్టం కాకుండా ఆ గణపయ్యను ఎట్లా తయారు చేసిర్రో. చవితి వచ్చిందంటే చాలు పిల్లలు పెద్దలు అంత జోర్ మీద ఉంటారు. నిమజ్జనం అయ్యేదాకా ఇండ్లల్ల కంటే గణపయ్య తాననే ఎక్కుంటారు. ఈ పాటికి అన్ని మండపాలకు వినాయకుడు వచ్చేసిండు. ఎప్పుడు చెప్పినట్టే ఇప్పుడు కూడా మట్టి వినాయకుడిని పెట్టుకోమని చాలా మంది పెద్దలు సర్కారోళ్ళు మేము కూడా సలహా ఇస్తున్నాం. కొందరు ఇంటారు, ఇంకొందరు వాళ్ళకి నచ్చింది చేస్తారు. కానీ ఈ ఊరోళ్ళు జర వేరే ఉన్నారు. పర్యావరణం నాశనం కాకుండా మట్టి వినాయకుడే కాదు గిట్ల పండ్ల గణపయ్యను కూడా పెట్టుకోవచ్చని చూపించిర్రు. అనంతపురం జిల్లా గుంతకల్ పామిడికాడ గిట్ల అరటి పండ్లు కంకులు చెరుకుతోని సాఫ్ట్వేర్ కొలువు చేస్తున్న నాగతేజ అనే గీ అన్న గింత పెద్ద బొజ్జ గణపయ్యను అలా దోస్తులతో కలిసి తయారు చేసిండు. ఇప్పుడనే కాదు పతి తాప ప్రకృతి ఖరాబ్ కాకుండా గిల్లు గిదే ఆలోచన చేస్తారట. దగ్గర 9 ఏండ్ల సంది గిట్లనే చేస్తారట. ఈ పండ్ల వినాయకుడిని చేస్తేందుకు వీళ్ళకి వారం దినాల టైము 15,000 దాకా ఖర్చు వచ్చిందట. మళ్ళీ నిమజ్జనం అయినాక వీటిని చెత్తల వారేయకుండా ఆవులకు మేత లెక్కేస్తారట. మస్తుందిలే ఇలా ఆలోచన. అటు పర్యావరణం నాశనం కాదు, ఇటు గోదల ఆకలి తీర్చినట్టు అవుతుంది. ఈల లెక్కనే యువత మొత్తం ఈ తీర్ల ఆలోచన చేస్తే ప్రకృతికి ఇంత మేలు చేసిన వాళ్ళు అవుతారు అనుకుంటా మెచ్చుకుంటారు అంతా. మీరు కూడా మట్టి వినాయకులనే పెట్టుకొని పూజలు చేయుర్రి. ఏమంటున్నాం? మా వినాయక అసోసియేషన్ పేరు సరస్వతి విద్యా వినాయక ఫ్రెండ్స్ సర్కిల్. మేము గత 15 సంవత్సరాలుగా వినాయకుడిని కూర్చోబెట్టుకున్నాము. గత 9 సంవత్సరాలుగా మేము ఇన్నోవేటివ్గా థింక్ చేసి ఎకో ఫ్రెండ్లీ మేనర్లో గణపతిని తయారు చేస్తున్నాం అనమాట. అదే ప్రాసెస్లో ఈ సంవత్సరం మేము ఇంకొంచెం ఇన్నోవేటివ్గా స్టెప్ తీసుకొని కంకులు చెరుకులు మరియు అరటి పండ్లను వాడి వినాయకుడిని తయారు చేస్తాం. ఈ మొత్తం వినాయకుడిని తయారు చేయడానికి మాకు వారం రోజులు టైం పట్టింది. 15,000 ఖర్చు వచ్చింది. నిమజ్జనం అనంతరం ఈ పళ్ళన్నీ మేము ఆవులకి పంచి పెట్టాలని డిసైడ్ చేసుకున్నాం.